వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. మన యూపీఎస్సీ సిడిఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియో సిరీస్లో భాగంగా ఈరోజు మనం క్లాస్ 4 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ అండి. ఇవి వీడియో సిరీస్ చాలా యూజ్ఫుల్ అవుతుంది మీరు ఫాలో అయితే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ టు, అంటే ఇక్కడ వచ్చేసరికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ప్రాథమిక అధికార పరిధి. అంటే యాక్చువల్లీ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టులో ఎప్పుడు ఇది అవుతుంది. సుప్రీంకోర్టుకు ఉండే జ్యూరిస్డిక్షన్స్లో ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ వన్ టైప్ అండి. సో ఈ ప్రాథమిక అధికార పరిధిని ఏ కేసుల్లో వాడచ్చు అంటే కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు, కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలు వర్సెస్ రాష్ట్రాలు మధ్య వివాదాలు వచ్చేటప్పుడు ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది అంటే డైరెక్ట్గా ఇక్కడ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవడం అండి. కేసు అనేది ఎటువంటి అప్పీల్లో అవసరం లేదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే ఈ కేసు ఇటువంటి వివాదాలను పరిష్కరించవచ్చు. సో ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ టు, అంటే ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ బి డిస్ప్యూట్స్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ అండి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ అంటే ఇది సమాఖ్యపరమైన వివాదాల కోసం, యాక్చువల్గా చూస్తే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉండేది సమాఖ్యపరమైన వివాదాల కోసం. సో మన ఆప్షన్ ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ ఆర్ మోర్ స్టేట్స్ అనేసరికి అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకు వచ్చేస్తుంది. అండర్ విచ్ లా ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ దట్ ఆల్ ప్రొసీడింగ్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా షెల్ బీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్నే వాడాలి, ఆంగ్ల భాషనే వాడాలి అన్ని ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టులో కూడా అని ఎలా చెప్తుందంటే యాక్చువల్లీ రాజ్యాంగంలో 17వ పార్ట్లో, రాజ్యాంగం 17th పార్ట్లో అధికార భాష గురించి ఉంటుందండి. అంటే శాసనాల్లో ఏ భాష వాడాలి, లేకపోతే రాష్ట్రాల ప్రత్యుత్తరాలకి కేంద్రం ప్రత్యుత్తరాలకు మధ్య అంటే కమ్యూనికేషన్, రాష్ట్రం కేంద్రాలకి నెక్స్ట్ రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్కి ఏ భాష వాడాలి, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో ఏ భాష వాడాలి, ఇటువంటి అన్నిటికి కూడా 17th పార్ట్లో ఆర్టికల్ 343 నుంచి 351 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో ఆర్టికల్ 348 అనేది సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ ఇంగ్లీష్ ఆంగ్ల భాషలోనే జరగాలి, సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆంగ్ల భాషలోనే జరగాలని ఆర్టికల్ 348 తెలియజేస్తుంది. సో ఆప్షన్ అనేది డి ఆప్షన్ అండి. నెక్స్ట్ మనం చూస్తే ద టెన్యూర్ ఆఫ్ ఎవ్రీ పంచాయత్ షెల్ బీ ఫర్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటువంటి క్వశ్చన్ మనకు ఆల్రెడీ లోక్సభ సెషన్ సభల గురించి వచ్చింది. ఆర్టికల్ 243E ప్రకారం ఏంటంటే పంచాయతీలో పదవీ కాలం, పంచాయతీలో ఉండే సర్పంచులు వార్డ్ మెంబర్స్ ఈ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్, పదవీ కాలం 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్ అండి. సో ఆప్షన్ అనేది ఏ ఆప్షన్ అండి. ఇక్కడ వచ్చేసరికి 183. నెక్స్ట్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఈజ్ కాంట్రరీ టు నార్మ్స్ ఆఫ్ ఫెడరల్ పాలిటీ, ఫెడరల్ పాలిటీకి వ్యతిరేకంగా ఉన్న ఫీచర్స్ ఏవని 2 ఫీచర్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఫెడరల్కి ఆపోజిట్ ఏంది ఏకకేంద్ర లక్షణాలు, అంటే కేంద్రం బలంగా ఉండడం. ఇటువంటి లక్షణాలు మన దేశంలో రాజ్యాంగంలో అంటే మన ఫీచర్స్ చూస్తే ఒకసారి ఏకకేంద్ర లక్షణాలు మన రాజ్యాంగంలో చూస్తే ఏక రాజ్యాంగం, అలాగే ఏక పౌరసత్వం, ఏక రాజ్యాంగం, ఏక పౌరసత్వం, అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాలు. ఎందుకంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో సెంట్రల్ గవర్నమెంట్కే ఎక్కువ పవర్స్ ఉంటాయి, అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశాలు. సమగ్ర న్యాయశాఖ ఎమర్జెన్సీ, నెక్స్ట్ వచ్చేసరికి సమగ్ర న్యాయశాఖ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసరికి అఖిల భారత సర్వీసులు, అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియన్ సర్వీసెస్, రాష్ట్ర జాబితాపై పార్లమెంటుకి గల అధికారం, రాష్ట్ర జాబితాలో పార్లమెంటు ఏమైనా శాసనాలు చేయొచ్చు. అలాగే గవర్నర్ నియామకం. ఇక్కడ చూస్తే మనకి కామన్ ఆల్ ఇండియా సర్వీసెస్, అఖిల భారత్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, రెండు కూడా ఇవి ఏకకేంద్ర లక్షణాలు, కాంట్రరీ టు నార్మ్స్ ఆఫ్ ఫెడరల్ పాలిటీ. సో ఆప్షన్ అనేది సి అండి. నెక్స్ట్ మనం చూస్తే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిపబ్లికన్, అంటే అసలు మనము రిపబ్లిక్ అని మన దేశాన్ని కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఎందుకు పేర్కొంటారు అంటే గణతంత్ర దేశం అని. మనం ఇక్కడ క్లియర్గా అటువంటి పదాలకి అర్థాలు తెలుసుకోవాలంటే ఇదే కాన్సెప్ట్స్ అంటారు. మరి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి క్లియర్గా. ఇక్కడ చూస్తే ప్రొవైడ్స్ ఫర్ అన్ ఎలక్టెడ్ పార్లమెంట్ అని ఇచ్చాడు. యాక్చువల్లీ పార్లమెంట్ కాదు, ఇది ప్రెసిడెంట్ అని ఇస్తే కరెక్ట్ ఆప్షన్ ఇది. రిమైనింగ్ ఆప్షన్స్ కన్నా ఇది ఎగ్జాక్ట్, కాకపోతే ప్రింటింగ్ అనేది పార్లమెంట్ అనమాట, అది ప్రొవైడ్స్ ఫర్ ఎలక్షన్. ఎందుకంటే రిపబ్లిక్ అని ఒక దేశాన్ని అంటే ఒక రాజ్యాన్ని ఎప్పుడు అంటారంటే గణతంత్ర రాజ్యం అని. రాజ్యాధినేత ఎన్నిక పద్ధతిలో రాజ్యాధినేత అంటే ప్రెసిడెంట్ని
ఎన్నిక చేయాలండి, అంటే ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ చేయాలి అతన్ని. రాజ్యాధినేతని నిర్దిష్ట కాల పరిమితికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిక కాబడాలి అతను. ఎన్నికల ద్వారా రాజ్యాధినేతని ఎన్నుకుంటే అటువంటి రాజ్యానికి గణతంత్రం. మన రాష్ట్రపతిని ఎన్నిక ద్వారా జరుగుతుంది, కాకపోతే పరోక్ష ఎన్నిక మంది. అదే ప్రత్యక్ష ఎన్నిక నీకు వచ్చేసరికి ప్రత్యక్షం అంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా ప్రత్యక్ష ఎన్నిక అవుతుంది. సో అక్కడ అదే మనం బ్రిటన్ చూస్తే అది గణతంత్ర రాజ్యం కాదు, ఎందుకంటే రాజ్యాధినేత రాజులు ఇటువంటి అక్కడ రాచరిక లక్షణాలు ఉంటాయి. సో ఆప్షన్ అనేది ఇది ఏ ఆప్షన్ అండి. కాకపోతే మీరు ఆప్షన్ చూసుకో, ప్రొవైడ్స్ ఫర్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, అంటే రాజ్యాధినేత ఎలక్ట్ కాబడాలి ఎలక్షన్స్ ద్వారా. ఇది ఇక్కడ మనకు వచ్చింది. నెక్స్ట్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది కాన్స్టిట్యూషనల్, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే కాన్స్టిట్యూషన్లో ఉంది కదండి ఈ హక్కు. ఈ హక్కుకు సంబంధించి కింది స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని మనం చూస్తే అసలు ఆర్టికల్ 21A ద్వారా దీన్ని రైట్ టు ఎడ్యుకేషన్ పొందుపరిచారు. ఇది 86th అమెండ్మెంట్ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21Aలో యాడ్ చేశారు. ఆర్టీ యాక్ట్ ఏంటంటే 4th August 2009 ఈ ఆర్టీ యాక్ట్ రూపొందబడింది. ఆర్టీ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఇది అమల్లోకి వచ్చింది 1st April 2010. ఇక్కడ చూస్తే రైట్ ఈజ్ అ చైల్డ్ అదే దిస్ రైట్ ఈజ్ అంటే ఆర్టీ యాక్ట్ చైల్డ్ రైట్ కవరింగ్ ద ఏజ్ గ్రూప్ టు 64 years 6 నుంచి 14 years వారి మధ్య కవర్ చేస్తుంది. బికమ్ ఆపరేషనల్ ఫ్రమ్ ఇయర్ 2015 కాదండి, ఇది 2010 నుంచి 1st April 2010 నుంచి ఆర్టీ యాక్ట్ వచ్చింది. ద రైట్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ ది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ ది ఫస్ట్ వెల్ఫేర్ స్టేట్, ఇది కూడా కాదు. ద రైట్ హ్యాస్ బీన్ గివెన్ టు ఆల్ ఇండియన్ సిటిజన్స్ బిట్వీన్ ద 6 to 14 years అండర్ ది 86th కాన్స్టిట్యూషనల్ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని ఈ ఆర్టీ యాక్ట్ అనేది చెప్తుందండి. సో ఆప్షన్ అనేది మనం ఇక్కడ చూస్తే డి ఆప్షన్ క్లియర్గా ఉంది. దిస్ రైట్ హ్యాస్ బీన్ గివెన్ టు ఆల్ ఇండియన్ చిల్డ్రన్, భారతీయ పిల్లలందరికీ 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ రైట్ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది, అంటే కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్. సో ఆప్షన్ అనేది డి అండి. దీన్ని ఇంకో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్టీ యాక్ట్ అమల్లోకి వచ్చింది 2010, ఇది పొందుపరిచింది ఆర్టీ యాక్ట్ అనేది 4th August 2009 అండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు జుడిషియరీ ఇన్ ఇండియా ఈజ్ కరెక్ట్? అన్లైక్ ఇన్ యుఎస్, ఇండియా హ్యాస్ నాట్ ప్రొవైడ్ ఫర్ డబుల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్. యుఎస్లో ఏమవుతుందంటే అంటే జుడిషియరీకి సంబంధించి ఏ కరెక్ట్, యుఎస్లోకి వచ్చేసరికి స్టేట్కి మధ్య రూల్స్ అనేవి మారిపోతాయి, ఇంటిగ్రేటెడ్గా ఉండదు, స్టేట్స్లోనే ఫైనల్ అవుతుంది. సుప్రీంకోర్టు అనేది కేవలం కొన్ని విషయాల గురించే, అంటే అవి యూనియన్ లిస్ట్కి సంబంధించి మాత్రమే కేసులు వాదిస్తుంది. రిమైనింగ్ అంటే స్టేట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన మ్యాటర్స్ అన్నీ కూడా స్టేట్సే చూసుకుంటే ఇంకా అక్కడే ఎండింగ్, ఫైనల్ అనేది స్టేట్ యొక్క కోర్ట్సే ఇంకా. సో మన ఇండియాలో అలా కాదు అని చెప్తున్నాడు. యూఎస్లో అయితే ఇలా డబల్ సిస్టమ్, స్టేట్స్కి వచ్చేసరికి ఒక సిస్టమ్, సుప్రీంకోర్టు అనేది ఇంకో వేరే సిస్టమ్. మన దగ్గర ఏంటంటే ఆల్ యూనిటరీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ మన దగ్గర. సుప్రీంకోర్టు కింద హైకోర్ట్స్ ఉంటాయి, అక్కడ దేనికదే స్వతంత్ర అంశాలు. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. యుఎస్ లాగా ఇండియాలో అలా డబుల్ సిస్టమ్ ఉండదు అనేది. అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దెర్ ఈజ్ ఎ సింగిల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ ఫర్ ద యూనియన్ యాజ్ వెల్ యాజ్ మన సింగిల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంది మనది. సింగిల్ సుప్రీంకోర్టు కింద హైకోర్ట్స్ కింద జిల్లా కోర్ట్స్. ద ఆర్గనైజేషన్ ఆఫ్ సబార్డినేట్ జ్యుడిషియరీ వేరీ స్లైట్లీ ఫ్రమ్ స్టేట్, అవును ఇది కరెక్టే, స్లైట్లీ చిన్న వేరియేషన్స్ ఉంటాయి సబార్డినేట్ జ్యుడిషియరీలో, ఆర్గనైజేషన్ ఆఫ్ సబార్డినేట్ జ్యుడిషియరీ. సో ఆల్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి ఇక్కడ. నెక్స్ట్ మనం చూస్తే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ప్రాథమిక విధులు కింద వాళ్ళలో ఏవి అన్నారు. యాక్చువల్లీ ప్రాథమిక విధులను 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారండి. ఇవి ఏంటంటే పార్ట్ 4A, మన రాజ్యాంగంలో పార్ట్ 4Aలో ఆర్టికల్ 51Aలో దీన్ని యాడ్ చేశారు. ఈ ప్రాథమిక విధులు అనేవి ఆర్టికల్ 51Aలో. మనం ఇక్కడ చూస్తే ది ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, అంటే జాతీయ ప్రాముఖ్యత గల కట్టడాలను మాన్యుమెంట్స్ని కాపాడడం అనేది. ఇది యాక్చువల్గా మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ అండి. ఇది టు ప్రొటెక్ట్ మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెంట్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ వచ్చేసి టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్, ఇది ప్రాథమిక విధి. దేశానికి ఎప్పుడైనా అవసరమైనా సరే నువ్వు
అంటే రెడీగా ఉండాలండి యుద్ధం చేయడానికి, లేకపోతే నేషనల్ సర్వీస్ సేవ చేయడానికి రెడీగా ఉండాలి. టు డిఫెండ్ ద కంట్రీ, మన దేశాన్ని కాపాడుకోవడానికి. ఇది మన అందరికీ తెలిసింది. ఇది ప్రాథమిక విధి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. టు ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్, నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ. అర్థమైందా? సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్, పార్ట్ 4A ఆర్టికల్ 51Aలో యాడ్ చేశారు ఈ ఫండమెంటల్ డ్యూటీస్. దీనిలో మనం కన్ఫ్యూజ్ అవ్వని విషయం ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు, మనం చూడగానే బి పెట్టే ఛాన్సెస్ ఉంది, కానీ ఆప్షన్స్ ఈ బి అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్. నెక్స్ట్, ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్, ఇది ఒక ఇంపార్టెంట్ అంటే మనకి క్వశ్చన్ అండి. ఇక్కడ ఓన్లీ 65 years అనేసి మనం అనుకుంటాం, కానీ 65 years ఆర్ 6 years ఏది ముందైతే అది విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఫర్ 6 years ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ గురించి పార్ట్ 15లో ఉంటుందండి మన రాజ్యాంగంలో, ఆర్టికల్ 324 నుంచి 329A వరకు అనుకుంటా. ఆర్టికల్ 324 నుంచి 329A. సో ఆప్షన్ ఇక్కడ సి, 6 years ఆర్ till the age of 65 whichever is earlier. According to Administrative Tribunal Act 1985, the CAT and CAT under Central Administrative Tribunal adjudicates disputes and complaints with respect to service of persons. అంటే ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది ఎటువంటి వివాదాలను పరిష్కరిస్తుంది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ మనం చూస్తే అపాయింటెడ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏం చేస్తుందండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల వివాదాలను పరిష్కరించడానికి, పబ్లిక్ సర్వీస్లో ఉన్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగులు వాళ్ళ యొక్క టోటల్ వివాదాలను పరిష్కరించడానికి, ఎక్సెప్ట్ ద మెంబర్స్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్. ఇది కరెక్ట్ ఆప్షన్. మనం చూస్తే సెంట్రల్ జ్యూరిడిక్షన్ కిందకు వచ్చింది, అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కిందకు ఉంటే సెంట్రల్ పబ్లిక్ సర్వీస్. అదే స్టేట్కి కూడా ఉంటుంది, స్టేట్ క్యాట్స్ స్టేట్ ఇవి చూసుకుంటాయండి. విత్ రిఫరెన్స్ టు ది కండక్ట్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్ ఇన్ పార్లమెంట్ ఇన్ ఇండియా, ద టర్మ్ క్లోజర్ రిఫర్స్ టు. క్లోజర్ అనే పదం పార్లమెంట్లో దేనికి సంబంధించింది అని అడిగాడండి. క్లోజర్ అంటే ఏంటంటే మనం చూస్తే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే పార్లమెంట్ ఓడింగ్లో క్లోజర్ అంటే ఇది ఇంపార్టెంట్. ఈ వర్డ్ అనేది క్లోజర్ మోషన్స్ అంటారు మనకి. డిబేట్ మే బీ బ్రాట్ టు క్లోజ్ బై మెజారిటీ డెసిషన్ ఆఫ్ హౌస్. డిబేట్ అనేది ఎండ్ అయిపోవడం అంటే మెజారిటీ డెసిషన్ ద్వారా డిబేట్ మే బీ క్లోజర్. అంటే చర్చ్ అనేది డిబేట్ మే బీ క్లోజర్ అంటే చర్చ్ అనేది ఎండ్ అయిపోవడం, చర్చని ఆపేయడం అక్కడతో. డిబేట్ మే బీ బ్రాట్ టు క్లోజ్, అది డిబేట్ మే బీ బ్రాట్ టు క్లోజ్ బై మెజారిటీ డెసిషన్ అంటే ఆమోదం ద్వారా, ఎక్కువ మంది సభ్యుల అభిప్రాయం ద్వారా, మెజారిటీ సభ్యుల అభిప్రాయం ద్వారా డిబేట్ని క్లోజ్ చేయడం. ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ ఏంటంటే రూల్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఈ క్లోజర్ మోషన్ అనేది ఒక లెజిస్లేటివ్ అండర్ విచ్ ఫర్దర్ డిబేట్ ఆన్ మోషన్ క్యాన్ బి హాల్టెడ్, అంటే డిబేట్ని అక్కడితో క్లోజ్ చేసేయడం. సో ఆప్షన్ అనేది బి. ఇది సస్పెన్షన్ కాదండి, అంటే సస్పెన్షన్ ఇన్ ఆఫ్ ఎ డేస్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్ కాదు, ఆ డిబేట్ని అక్కడితో ఆపేయడం సరిపోతుంది. అంటే వాళ్ళ యొక్క సంతృప్తి చెందిన లేకపోతే ఏ విధంగానైనా ఈ క్లోజర్ మోషన్స్ అని ఉంటాయి మనకి పార్లమెంట్లో, దానిలో ఈ క్లోజర్ అంటే ఏంటంటే డిబేట్ని అక్కడితో అది ఆపివేయడం. డిబేట్ మే బీ బ్రాట్ టు క్లోజ్ అని, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గివ్ వర్డెక్ట్స్ విచ్ ఆఫ్ డైరెక్ట్ బేరింగ్ అని సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి కింద కేసుల్లో ఏది సుప్రీంకోర్టు వర్డెక్ట్ ఇచ్చింది? మనకు తెలుసు కేశవానంద భారతి కేసు. ఇదేంటంటే కేశవానంద భారతి కేసు రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం గురించి చెప్పింది. రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ గురించి కేశవానంద కేసు. విశాఖ కేసు అంటే ఇది వర్కింగ్ ప్లేసెస్లో ఉమెన్కి సెక్సువల్ హరాస్మెంట్కి సంబంధించిన కేసు అండి. ఉమెన్ సెక్సువల్ హరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్ అండి. అలాగే ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ఈ కేసు మాత్రం ఏంటంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్, సెంటర్ వర్సెస్ స్టేట్ రిలేషన్స్. నెక్స్ట్ ఇందిరా సహాని కేసు. ఇందిరా సహాని కేసు చూసుకుంటే రిజర్వేషన్స్కి ఈ మధ్యన ఈ కేసు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇందిరా సహాని కేసు రిజర్వేషన్ సంబంధించి. సో ఆప్షన్ అనేది సి ఆప్షన్ అండి, సి ఆప్షన్ సి. ప్రతి కేసు తెలుసుకోవడం వల్ల మనకి యూజ్ అవుతుంది ఎగ్జామ్లో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకు అన్ని క్వశ్చన్స్ అన్ని కేసెస్ డిస్కస్ చేసి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి
కింది వానిలో దేనికి గ్యారంటీ ఇవ్వలేదంటే ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ది కంట్రీ, ఇండియా మొత్తం తిరగడానికి ఫండమెంటల్ రైట్స్లో ఉంది అది. సో కాన్స్టిట్యూషన్. ఫ్రీడమ్ టు అసెంబల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, అంటే గుమ్మికూడవచ్చు, అంటే గుంపుగా ఫామ్ అవ్వచ్చు, అసెంబల్ కావచ్చు పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ లేకుండా, ఇది కూడా ఉందండి. అలాగే ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్, ఈ మూడు కూడా రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19లో ఉన్నాయండి. ఇంతకుముందు ఆర్టికల్ 19లో ఈ నాలుగోది కూడా ఉండేది, అంటే ఏదంటే ఫ్రీడమ్ టు ఓన్, ఎక్వైర్ అండ్ డిస్పోజ్ ప్రాపర్టీ, అంటే ఎక్కడైనా ఆస్తిని సంపాదించే హక్కు లేదా దాన్ని అంటే ఎక్కువ సేకరించే హక్కు, ఇది ఆర్టికల్ 19లో ఫస్ట్ రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ 44th అమెండ్మెంట్ ద్వారా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేశారు, మనకు గ్యారంటీ ఇవ్వట్లేదు. 44th అమెండ్మెంట్ 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం అయింది. సో అక్కడి నుంచి ఇది ఫండమెంటల్ రైట్ అనేది కాదు. సో ఆప్షన్ అనేది సి ఆప్షన్. ద పర్పస్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఈజ్ టు ఆఫ్ స్టేట్ పాలసీస్ టు ఈ ఆదేశ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాల యొక్క మెయిన్ ఇదేంటంటే ఆర్టికల్ 37 ప్రకారం ఇవి దేశ పాలనకు ప్రాథమికమైనవి మరియు సూత్రాలను ఈ ఆదేశ సూత్రాలను శాసనపరంగా చేయవలసిన అంటే లాస్ ఈ ఆదేశ సూత్రాలను చట్టాలు చేయవలసిన ఆవశ్యకత ఎవరికి ఉంది అండి? రాజ్యానికి ఉంది. ఇది యాక్చువల్లీ స్టేట్ పాలసీ. అంటే ఆర్టికల్ 37 చూస్తే ఇదేంటంటే డైరెక్షన్ ఇస్తుందండి దేశ పాలనకు ఆదేశ సూత్రాలు అనేవి లే డౌన్ పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ షుడ్ గైడ్ అంటే డైరెక్షన్ స్టేట్ పాలసీ అట్ ఆల్ లెవెల్స్, అన్ని లెవెల్స్లో కూడా స్టేట్ పాలసీ మీద ఇది డైరెక్షన్ ఇస్తుంది. అదేగా చెప్పేది ఆర్టికల్ 30 దేశ పాలన ప్రాథమికమైనవి మరియు ఈ సూత్రాలను శాసన రూపంలో అంటే లెజిస్లేషన్స్ రూపంలో చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్తుంది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేసరికి గైడ్ ద స్టేట్ పాలసీస్ ఎట్ ఆల్ లెవెల్స్ అండ్ ఇది మెయిన్. నెక్స్ట్ వచ్చేసరికి వైల్ ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్ ఆపరేషన్ ద డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ ఉన్న కాలంలో లోక్సభలకు కానీ అంటే పార్లమెంట్లో చట్టం చేసి మనం ఏం చేయొచ్చు, లోక్సభ శాసనసభల కాల పరిమితిని ఒకసారికి 1 అటెంప్ట్లో అట్ ఎ టైంలో 1 ఇయర్ పెంచొచ్చండి. 1 అటెంప్ట్లో అలా 1 ఇయర్కి ఒకసారి పార్లమెంట్లో చట్టాల ద్వారా మనం పెంచుకొని పోవచ్చు. కానీ ఒకసారి ఎమర్జెన్సీ అనేది ఎత్తివేసాక ఎమర్జెన్సీ రద్దయ్యాక మాత్రం 6 months లోపు ఎలక్షన్స్ చేయాలి. కంపల్సరీ 6 months లోపు ఎలక్షన్స్ పెట్టాలి. సో ఆఫ్ 1 ఇయర్ అట్ ఏ టైం ఒకసారి పార్లమెంట్లో చట్టం చేసి అట్ ఏ టైం అంటే ప్రతి ఒక్కసారి. సో ఆప్షన్ అనేది సి ఆప్షన్ అండి. 1 ఇయర్ ఒకసారి ఎక్స్టెండ్ చేయొచ్చు. లోక్సభ మరియు శాసనసభల కాల పరిమితిని ఎమర్జెన్సీ సమయంలో 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసుకొని పోవచ్చు. ఎవ్రీ ఇయర్ అలా పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా ఎమర్జెన్సీ ఉన్నంత కాలం మనం ఎక్స్టెన్షన్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్